నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ప్రతి నెల ప్రతి 3వ శనివారం పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమము నిర్వహించవలెనని ఆదేశించి ఉన్నారు. అందుపై 18 ఏప్రిల్ 2026న ఉదయం 9:30 స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జలం జీవంపై పలమనేరు పురపాలక సంఘ కార్యాలయం నుండి అవగాహన ర్యాలీ నిర్వహించబడును. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి నీటి బొట్టును జల సంరక్షణ పరిసరాలను ప్లాస్టిక్ ను స్వచ్ఛాంధ్ర ప్రతి నీటి బొట్టును జల సంరక్షణ. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మున్సిపాలిటీ నిడదవోలు మున్సిపాలిటీని అభివృద్ధి మనం ఈ ముఖ్యంగా ఈ వారం స్పెసిఫిక్గా జలం జీవం అంటే నీటిని మనం పొదుపుగా వాడుకోవాలా, నీటిని మనం సేవ్ చేసుకోవాలంటే వర్షం వచ్చినప్పుడు మనం ఎక్కువ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అన్నీ ఏర్పాటు చేసుకోవాలా. నీటి వనరులు ఈరోజు మనం ఈ కార్యక్రమంతో పాటు గుండుబావి దగ్గర ఉన్నటువంటి బావి దగ్గర కూడా క్లీన్ చేసి అక్కడ నీట్గా పెట్టుకునేదానికి మన వర్కర్లు కూడా ఉన్నారు అక్కడ. దీని తర్వాత అందరూ అక్కడికి రావాల్సి ఉంటుంది. అలాగే పెద్ద చెరువు కూడా క్లీన్ చేస్తున్నాము వైసీపీకి అక్కడ కూడా. ఎందుకంటే మన నీటి యొక్క వనరులను మనం కాపాడుకోగలిగితే ఈ మనకు ఈ వేసవిలో రాబోయే వేసవిలో కూడా మనకు జరుగుతుంది. తర్వాత మనందరూ కూడా అలాగే మనకు ఇప్పుడు ముఖ్యంగా సెన్సస్ జరుగుతుంది. ఈ జనాభా లెక్కలు 3వ బ్యాచ్ ఉంటుంది. మనకి ఈ నెలలో 16వ తేదీ నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ సెల్ఫ్ ఎన్యూమరేటర్స్ కింద మనం నమోదు చేసుకోవాలి. ఐడియా ఉందమ్మా అందరికీ. యాప్లో లింక్ పెట్టారు కదా మీ గ్రూప్లో, దాన్ని ఈరోజు అంతా కూడా చేసుకోండి. మీ ద్వారా దాదాపు ప్రతి మెంబరు అది మీకే ఒక నమ్మకం కలుగుతుంది దానిపై. ఎందుకంటే ఒకరిపై నమ్మకం లేదు. మనకు ఈ జనాభా లెక్కల్లో ముఖ్యంగా సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మన డేటా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఈ సామాజిక పరంగా కావచ్చు, మన రిజర్వేషన్లు కావచ్చు, వీటన్నిటి గురించి మన ఆర్థిక వ్యవస్థ కావచ్చు, మన దేశంలో ఇప్పుడు ఏదైనా ఒక బడ్జెట్ కేటాయించాలన్నా, ఒక పథకాన్ని మనం అమలు పరచాలన్నా మన దగ్గర సరైన డేటా లేదు. 2011 తర్వాత ఇప్పుడు జరుగుతాను ఈ సెన్సస్ అనేది. కాబట్టి దాన్ని కూడా మీరందరూ కూడా ప్రతి సభ్యులకు మీరు మీటింగ్లు పెట్టినప్పుడు చెప్పండి. అలాగే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఇప్పుడు మన బాబా చెప్పినట్లు వేరు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి మనకు